ఆదికాండము 50వ అధ్యాయం 16 నుండి 21వ వాక్యం వరకు చూద్దాం. యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులను నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములు వారి పాపములు క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమని వారు యోసేపుతో ఇలాగు మనవి చేయుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఏమి మాటలు, ఏమి గ్రహించాడండి. మీరు ఆనాడు నేను మీకు భోజనం తీసుకొని వస్తున్నప్పుడు నా సొంత అన్నలని నేను అనేక మైళ్ళ దూరం రాత్రి పగలు నడిచి వచ్చి నా అన్నలకి నీళ్ళు ఇవ్వాలని, నా అన్నలకి నేను భోజనం పెట్టాలని వస్తే నా కేకలు కూడా పట్టించుకోకుండా, నా ముఖం చూసి మీరు జాలి పడకుండా నన్ను కొట్టి గోతిలో నెట్టి చంపడానికి కూడా వెనకాడనటువంటి మీరు ఆనాడు నన్ను మిద్యానీయులకు అమ్మడం, ఆ తర్వాత వాడు ఐగుప్తులో అమ్మడం, మీరు నాకు కీడు చేయనుద్దేశించారు కానీ మీరు నాకు కీడు చెయ్యాలని ఏమాత్రం జాలి దయ కనికరము లేకుండా కీడు చెయ్యాలని నన్ను నెట్టి కొట్టి అమ్మి ఇలా విసర్జించారు కానీ దేవుడు దానిని మేలు చేయడానికి ఉద్దేశించాడని ఈ దినమున జరుగునట్లు మనము గ్రహించితిమి. స్తోత్రం చెప్పగలరా? ఇది నిష్ఠూరంతో అంటలేదు. ప్రియులారా, మీరు గమనించాలి. అరే, మీరు ఆ రోజు నన్ను తొక్కాలనుకున్నారు కానీ నా దేవుడు పైకి లేపాడరా అంటలేదు. ఆ మాట అంటే నిలువున దేవుడు తాట తీస్తాడు, మరల పైకి తేడు దేవుడు. ఇందులో కూడా తేడాలు ఉంటాయి, మాట్లాడే మాటల్లో తేడాలు ఉంటాయి. గమనించండి. ఆనాడు మీరు నాకు కీడు చేయనుద్దేశించారు కానీ దేవుడు మేలు చేయడానికి నన్ను కోతులో నెట్టించాడు మీతో. మీరు కంగారు పడకండి, మీరు పశ్చాత్తాపడకండి, మీరు కోతులు నెట్టినందుకు బాధపడకండి, మీరు కోతులు నెట్టినందుకు, నన్ను అమ్మేసినందుకు, నన్ను విసర్జించినందుకు మీరు బాధపడకన్నయ్య. ఇది నా దేవుడు మేలు కొరకు చేశాడు. ఏమి గ్రహింపండి, ఇది స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నీకెవరైనా కీడు చేయాలనుకున్నారా? దాంట్లో మేలు గ్రహించండి. ఎవడైనా నిన్ను తొక్కాలని పైకి లేచాడా? అయితే దేవుడు అందులో ఒక గొప్ప కార్యం నీ పట్ల ఉందని గ్రహించండి. దేవుని ఉద్దేశాలు ఉన్నాయని గ్రహించండి. కంగారు పడకండి, నిష్ఠూరు పడకండి. ఇక్కడ నేను చాలా అద్భుతమైన విషయాలను నేను గ్రహించాను. వారితో మాట్లాడేటప్పుడు అద్భుతమైన విషయాలు అతను మాట్లాడేది ఏమిటంటే, వారి దగ్గర ఏడ్చేసాడట ప్రేమతో. అన్నయ్య, మీరు పశ్చాత్తాపడకండి, నాకు కీడు చేసిన మాట వాస్తవమే, కానీ మీరు అనుకోవట్లేదు, నేను దేవుడు నీ ద్వారా కీడు చేపించింది, ఎందుకంటే నాకు మేలు చేయడానికను. ఏడ్చాడట. నాకు ఆ సన్నివేశం చదివినప్పుడల్లా, ఆయన పరిచయం చేసుకుంటున్నప్పుడు, ఇలాంటి ఏడ్చాడన్నప్పుడు ఇలాంటి దుర్మార్గుల దగ్గర ఎందుకు ఏడవాలి అని అనిపిస్తుంది. కానీ పలి ఏడుపు వచ్చింది, కన్నీళ్ళు వస్తాయి ఆ చరిత్ర చదువుతున్నప్పుడు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించండి. ఇంటివారు పగబట్టారు, ఇంటివారందరూ పగబట్టారు, అన్నదమ్ములందరూ పగబట్టేశారు. అతను అంత దూరం ఉన్నప్పుడు ఇక్కడ గుసగుసలాడుతున్నారు. కానీ అమాయకుడికి తెలియదు. అతనేమో అన్నయ్యలకు కడుపు నింపాలని వస్తాడు, వీళ్ళేమో అడుగడుగో దరిద్రుడు కళ్ళకనేవాడు వస్తున్నాడు, ఆడి సంగతి ఈరోజు తేలుద్దాం అనుకుంటున్నాడు. చూడండి, మీరు గమనించండి. మనం దగ్గరకు వచ్చేంత వరకు ఆ మాటలు అర్థం కాదు. అతనికి ఏం మాట్లాడుకుంటున్నారు అర్థం కాదు.
వచ్చిన తర్వాత ఎరా ఎటు నుంచి వచ్చావు, ఏ దారిలో వచ్చావు, దారి తెలిసిందా అంటే తెలిసిందన్నయ్య, ఇదిగో నాన్న జున్నుగడ్డలు పంపించాడు, నాన్న అన్నం పంపించాడు అని సబ్బా అని దించితే ఆ ముక్కుపచ్చలారని ఆ ప్రేమ కలిగినటువంటి వ్యక్తిని ఎలా చంపాలనిపించింది, ఎలా కీడు చేయాలనిపించింది, ఆ వ్యక్తిని గురించి ఎలా గుసగుస అడుగో ఆడిది ఇప్పుడే ఉందిరా అని అన్నారు కదా, ఆ మాటలు ఎలా అనాలనిపించింది. ఏంటోనండి, మనుషులు ఎంత దారుణంగా మారిపోతారంటే అంత దారుణంగా మారిపోతారు. నేనంటాను 10 మంది దుర్మార్గంగా ప్రవర్తించారు, అందులో ఒక్కడే కీడు చేసిన వారికి మేలు చేసేవాడుగా మారాడు. ఇప్పుడు ఈ అంతం ఏం జరిగిందో చెప్పనా? స్తోత్రం చెప్పాలి. వారు వచ్చి కాళ్ళ మీద పడి సాగిలపడి మమ్మల్ని క్షమించయ్యా అని నిదాసులమైన మమ్మలను క్షమించమని అడిగారు. ఎవరు తలగా ఉంటారు, ఎవరు తోకగా మారుతారు? కీడు చేసిన వాడు తలగా ఉంటాడా, కీడు అనుభవించిన వాడు తలగా ఉంటాడా? అంతిమ విజయం ఎవరిది? గమనించండి. ఇప్పుడు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు, బాధలు అనుభవిస్తున్నావు, నిందలు అనుభవిస్తున్నావు, మనుషుల ద్వారా తిరస్కారాలు పాలయ్యావు, కానీ పగ తీర్చుకోవద్దు. ఇక్కడ యోసేపు 3 మాటలు అన్నాడు. వారిని చూసి ప్రేమతో ఏడ్చాడట. ఇంకొకటి గ్రహించాడు, దేవునికి ప్రతిగా నేనున్నానా? నిదాసులమైన మమ్మల్ని క్షమించమంటున్నారు, నేను కాదు, నేను దేవుడి స్థానంలో లేను, నేను కూడా సామాన్యమైనటువంటి బుద్ధిహీనుడిని, పనికిరాని మానవుడినే, దేవుని స్థానంలో నన్ను హెచ్చించొద్దు అని తగ్గించుకున్నాడా? ఏమండి, ఇంకా ఏమన్నాడు తెలుసండి? బహుజనములను బ్రతికించడానికి, బహుజనములను పోషించడానికి దేవుడు ఆనాడు కీడు అనుభవించడానికి సహనం, ఆ ఓర్పును దేవుడిచ్చాడు. ఇది ఆయన సంకల్పము అని గ్రహించాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అని ఆ కీడు చేసినటువంటి వారికి ఏం చెప్పారో తెలుసండి? ఏమంటాడంటే భయపడవద్దు, నేను మీకు కీడు చెయ్యను. కొట్టో, మీరు నాకు కీడు చేశారు కదా, భయపడవద్దు, నేను చేయగలను. ఎందుకంటే ఐగుప్తు దేశములో యోసేపుకు తెలియకుండా ఒకడు కాలైనా చెయ్యైనా ఎత్తకూడదు. ఒకడు కాలెత్తాలంటే యోసేపు పర్మిషన్ ఇవ్వాలి, ఒకడు చెయ్యెత్తాలంటే యోసేపే పర్మిషన్ ఇవ్వాలి. అంత అధికారముతో ఉన్నాడు. ఈయన్ని కండకొక ముక్క చేయొచ్చు, ముక్కలుగా నరికి కాకులకు గద్దలకి వేసేయచ్చు. అందుకనే వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు సామాన్యులు కాదు. అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, అవసరం అయిపోతే జుట్టు పట్టుకుంటారు. అలాంటి బ్యాచ్ అది. వాళ్ళ నాన్నగారే అన్నాడు, రే నువ్వు కట్లపాము లాంటోడురా, రే నువ్వు 2 దొడ్ల మధ్యలో పడుకున్నటువంటి ఒక గర్దపాము, ఒక గాడిద లాంటి వాడివిరా నువ్వు తోడేలు లాంటి వాడివి, చీల్చేవాడివి నువ్వు. మీ స్వభావాలు నాకు తెలుసురా. యోసేపు ఫలించే కొమ్మరా అన్నాడు కన్న తండ్రి. స్తోత్రం చెప్పాలి. ఒక కన్న తండ్రికి తెలుసు వాడి స్వభావం ఏమిటో, ఒక కాపరికి తెలుసు వారి స్వభావాలు ఏమిటో. తెలీదా? గొర్రె స్వభావం తెలీదా? ఇంతకాలం కాపర కాస్తున్నప్పుడు ఎవరి స్వభావం ఎలా ఉంటుందో తెలీదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తండ్రి అంటాడు, అలాంటి వారిని ఇతను ఏమంటాడంటే, నేను మీకు కీడు చేయను, మీరు భయపడవద్దు. మీరు నాకు కీడు చేసినప్పుడు నేను మీకు కీడు చేయను. ఎందుకంటే నేను కీడు చేస్తే మీకు నాకు తేడా ఏముంటుంది? నా దేవుడు నన్ను ఎన్నుకున్న విధానం వేరు, నన్ను రక్షించుకున్న విధానం వేరు. నన్ను అన్ని జనుల నుంచి ప్రత్యేకించుకున్నాడు, పాపం నుండి ప్రత్యేకించాడు, పాపిష్టి జనాంగం నుంచి ప్రత్యేకించాడు, నామకార్థపు క్రైస్తవుల నుండి నన్ను బయటికి లాగాడు. మీకు నాకు తేడా ఏం ఉంటుందప్పుడు? మీకు అర్థమవుతుంది అనుకుంటాను. హల్లెలూయా.
ఇంకో మాట, అద్భుతమైన మాట ఏమంటాడంటే, రెండు చేతులు చెప్పగలరా? మిమ్మును మీ పిల్లలను కూడా నేను పోషిస్తానన్నయ్య అన్నాడు. మిమ్మలను మీ పిల్లలని పోషిస్తాను. ఇప్పుడు విచిత్రమైన సంగతి ఏంటంటే, వాళ్ళ కుటుంబంలోకి వెళ్దాం. అలా ఆవిడ ఉంటుంది కదా, ఎవరావిడ? యోసేపు వాళ్ళ భార్య ఉందా? వీళ్ళందరూ వచ్చారా? చరిత్ర తెలుసు కదా ఆమెకి. హల్లెలూయా. అమ్మా, యోసేపు భార్య ఎక్కడైనా జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తుందా? ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనే సంగతి మీకు తెలుసా? తల్లి కానీ భార్య కానీ ఉండొచ్చు, ఎక్కువ శాతం. ఇప్పుడు ఈమె కానీ ఏంటి అసలు వాళ్ళు ఎవరు ఇక్కడికి రావడానికి? వాళ్ళని చూస్తుంటేనే మండుతుంది. నీకంత కీడు చేశారు, సిగ్గులేదా నీకు? దేశానికి మంత్రి కానీ భార్యకి మంత్రి కాడు కదా, అర్థమవుతుందా? వాళ్ళు ఎందుకు రాణిస్తావు? వాళ్ళకేంటి అసలు? వాళ్ళు ఎందుకు? రే, మీ పెదనాన్న వాళ్ళు మామూలు వాళ్ళు కదరా, దుర్మార్గులు, దుష్టులు అని కొడుకులకు చెప్పిందా? చెప్పరేంట మరి. మనమమ్మ బాగుపడే లక్షణాలు ఉన్నాయా? బాగుపడే లక్షణాలు ఉన్నాయా? కీడుకు ప్రతి కీడు నువ్వే మారుతున్నావు. నువ్వు కీడు అనుభవించావు, నేను కాదనటం లేదు. మరలా నువ్వు కూడా కీడుగా మారిపోతున్నావు కదా. ఆ భార్య ఎక్కడా జోక్యం చేసుకోలేదు ఆ తల్లి. ఎందుకంటే నా భర్త సరైన నిర్ణయం చేస్తాడు. భార్య మేలు చేయడం అంటే ఆయనతో ఏకీభావిస్తే చాలండి, సూపర్గా సక్సెస్ అయింది కుటుంబం. స్తోత్రం చెప్పాలి. ఏ భర్తతో ఏకీభావించాలి? మళ్ళీ లేనిపోయింది. ఇదిగో ఇంకో మాట చెప్తాను. ఏకీభావించడం అంటే చెబుతాను. అననీయ సపీరాలు ఉన్నారా? అననీయ ఆస్తి అమ్ముకున్నాడా? కానుక ఇవ్వాలనుకున్నాడా? సగం దాచిపెట్టుకున్నాడా? భర్తతో ఏకీభవించింది ఈ భార్య. ఇద్దరు కలిసి వచ్చారు. తప్పును తప్పుగా ఖండించండి, అలాంటి విషయాలు కాదు. దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో ఏకీభవించకూడదు. మేలు చేసే విషయంలో నీ భర్త ఒక సమర్థవంతమైన నాయకుడు, నీ భర్త ఒక సమర్థవంతమైన బుద్ధిమంతుడు, రక్షింపబడిన వాడు అయితే ఆ భర్తకి ఏకీభావించే భార్య ఉంటే చాలు, తన సక్సెస్ అవుతాడు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇతను అసమర్థుడైతే భార్య మరి తప్పదు, ఆమె నాయకత్వం చేయాల్సిందే. ఎవరొకరు చేయాలి కదా. హల్లెలూయా. ఎవరొకరు చేయాలి కదా. ఈ అసమర్థుడికి ఎవరొకరు చేయాలి, తప్పదు. ఎందుకంటే తాగి తిరిగేటువంటి వాడు, ఈ పనికి మనల్ని వేసేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా వాళ్ళని మనం పట్టించుకోకూడదు. వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, వారు నేను కుటుంబంలో నాయకులని అనలేదు, అనను కూడా. హల్లెలూయా. ఎందుకంటే బాధ్యత లేకుండా, పని పాట లేకుండా తిరుగుతూ, బాధ్యత లేకుండా వాడి సుఖాన్ని వాడు చూసుకుంటూ, భార్య ఉండగా ఇంకొక దాన్ని పెట్టేసుకొని ఎక్కడెక్కడో తిరిగేస్తూ, అర్థమవుతుందా, తాగి తమనాలాడేటువంటి వాడు వాడేటో నాయకుడు అవుతాడు. వాళ్ళతో ఏకీభవించమని నేను చెప్పను. నీతిమంతుడైన నీ భర్తతో ఏకీభవించు. ఆ భర్తని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదను అన్నాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. భార్య ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదే. ఈ కుటుంబంలో కొంచెం చూస్తాను నేను, దగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి. వారిని ఆదరించి ప్రీతిగా మాట్లాడాడట. ఇక్కడ గమనించాలి. ఎందుకు? ఇది ఏం మేలు చేశారు? ఇతనికి ఏం మేలు చేశారు? అంత కీడే చేశారు. వీళ్ళు కీడు చేయని ఉద్దేశించడు, కానీ ఈ కీడులో నా దేవుడు మేలు చేస్తాడని గ్రహించాడు యోసేపు. ఇప్పుడు నీ అన్నదమ్ముల చేత ద్వేషించబడుతూ ఉండొచ్చు, వాళ్ళ మీద పగ పెంచుకోమాక. దేవుని చిత్తము లేకుండా ఒకడు నీ తలలో ఒక ఎంట్రుకైనా తీయలేడు. అర్థమవుతుందా? దేవునికి తెలియకుండా నీ తలలో ఒక ఎంట్రుకు కూడా రాలదు. గమనించాలి. నువ్వు సనగొద్దు, గొనగొద్దు, పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ కీడు వెనక నా దేవుడు మేలు చేస్తాడని గ్రహించు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మీలో ఉన్న నిరీక్షణను గురించి ఎవరైనా మిమ్మల్ని హేతువు అడిగితే మీరు సిగ్గుపడకుండా ధైర్యంగా సమాధానం చెప్పండి.
మీ సత్ప్రవర్తన మీద నిందలు మోపినటువంటి వారు సిగ్గుపడేటట్లు నేను వారి కన్నులెదుట నేను మిమ్మల్ని హెచ్చిస్తానంటాడు. హల్లెలూయా.